నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత వ్యూహాత్మక ప్రాంతమైన లడఖ్ లో చోటు చేసుకున్న అల్లర్లు దేశ భద్రతకు పెను సవాలుగా మారాయి. ఈ అల్లర్ల వెనుక ఒక క్లైమేట్ క్రూసేడర్ గా పేరు పొందిన వ్యక్తి పాత్ర ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇంతకాలం పర్యావరణ పోరాట యోధుడిగా పేరొందిన సోనం వాంగ్చుక్ ఇప్పుడు హింసకు ప్రేరేపకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లడఖ్ లో చెలరేగిన అల్లర్లపై కేంద్రం తీవ్ర స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టింది. నిఘా ఏజెన్సీలు వాంగ్చుక్ ఉన్న విదేశీ సంబంధాలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా ఆయన ఫిబ్రవరి 6న పాకిస్తాన్ లో పర్యావరణ కార్యక్రమానికి వెళ్లడం అనుమానాలకు తావిస్తుంది. ఒకప్పుడు క్లైమేట్ క్రూసేడర్ గా పేరు పొందిన వాంగ్చుక్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ క్యాటలిస్ట్ గా మారారన్నది ప్రధాన ఆరోపణ. చైనా, పాకిస్తాన్ల సరిహద్దులో ఉన్న ఈ వ్యూహాత్మక ప్రాంతంలో అలజడి సృష్టించడానికి విదేశీ శక్తులు కుట్ర పన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అపెక్స్ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి వాంగ్చుక్ నిఘాలో ఉన్నారు. ఇటీవల జరిగిన నిరసనల్లో ఆయన నాయకత్వం, అధికారులు ఆయనపై నిఘాను మరింత పెంచడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఆయనకున్న సంబంధాలు, ఇతర విషయాలపై దర్యాప్తు జరుగుతోంది.